హాయ్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్లో జాగ్రఫీ లెసన్ సెకండ్ లెసన్ అయిన అడవులు లెసన్ చెప్పుకుందాం. ఇప్పుడు అడవులు ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణస్థితి మండలాలను నిర్వచించారు. దీని ప్రకారం ప్రపంచంలో 7 శీతోష్ణస్థితి మండలాలు కలువు. అంటే ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా మన ప్రపంచంలోని అడవులను 7 శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు. అవి ఏమిటి? 7 అంటే భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం, రెండవది సవన్నాలు, 3 ఎడారి ప్రాంతం, 4 మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు, 5 స్టెప్పీలు, 6 టైగా ప్రాంతము, 7 టండ్రా శీతోష్ణస్థితి. ఇప్పుడు ఇందులో మొదటిదైన భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం గురించి చెప్పుకుందాం. ఇది భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఈ ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు విస్తారంగా ఉన్నాయి. అంటే భూమధ్య రేఖకు ఇరువైపులా అంటే 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ శీతోష్ణస్థితి ప్రాంతం ఉంటుందన్నమాట. ఇక్కడ వర్షపాతం కూడా 150 సెంటీమీటర్లతో అంటే అధిక వర్షపాతం ఉంటుంది. అవపాతం అనగా వర్షపాతం అన్నమాట. ఇక్కడ వృక్షాల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని మనం సెల్వాలు అంటాము. అల్ప జనాభా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట జనాభా కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ అల్ప జనాభా గల ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఎవరుంటారంటే అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహకంలోని పిగ్మీలు ఇలాంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తారన్నమాట. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అంగోలా ప్రాంతం అన్నమాట. ఇది భూమధ్య రేఖ శీతోష్ణ స్థితిలో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సవన్నాలు. ఇవి భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నది ఏంటి? భూమధ్య రేఖ శీతోష్ణస్థితి అంటే భూమధ్య రేఖ 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణంగా ఉంటే, ఈ సవన్నాలు మాత్రం భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటుందన్నమాట. ఇక్కడ సహజ వృక్షజాలం భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోటేమో దట్టమైన అడవులుగాను, ఉత్తర అక్షాంశాల వైపుగా వెళ్లే కొలది ఎత్తైన గడ్డి భూములుగా ఉంటాయి. ఈ ఎత్తైన గడ్డి భూములు కూడా 1 నుంచి 6 మీటర్ల పొడవు ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ పశుపోషణ ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి. ఎగ్జాంపుల్ ఏంటంటే సవన్నాలకి కెన్యా ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఎడారి ప్రాంతం. ఇవి ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ఖండాలకి పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. ఇవి సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి ప్రాంతం అని చెప్పేసరికి మనకు సహారా ఎడారి గుర్తుకు రావాలి. ఇక్కడ వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఒక్కొక్కసారి ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడారి ప్రాంతానికి ఇరాన్. చూడండి, భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణస్థితికేమో అంగోలా, సవన్నాలకు కెన్యా, ఎడారి ప్రాంతానికి ఇరాన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇప్పుడు మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాల్లోనూ ఈ మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం కనిపిస్తుంది మనకి. వేసవిలోనేమో పొడి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో ఒక మాది నుంచి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణం. ఇక్కడ ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. ఇక్కడ విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయము మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. అలాగే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాన్స్. మధ్యధరా శీతోష్ణ ప్రాంతానికి ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్టెప్పీలు. ఇక్కడ స్టెప్పీలు శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. స్టెప్పీలు అన్నవి విశాల ఖండాంతర్గత మైదానాల్లో విస్తరించి ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ కావున ఇక్కడ వృక్షజాలం గడ్డి భూములు, చిన్న పొదలుగానే ఉంటుంది. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఉక్రెయిన్. స్టెప్పీలు అంటే విస్తృత వ్యవసాయం ఉంటుంది. ఏ ప్రాంతం అంటే ఉక్రెయిన్ దేశం అన్నమాట. ఇంకా టైగా ప్రాంతం 6th వన్ వచ్చేసి ఇది ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాలలో ఇది టైగా ఒకటి. ఇది ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన కార్యకలాపం.
ఇది ఏ దేశం అంటే ఉత్తర కెనడాలో ఉంటుంది ఎక్కువ. నెక్స్ట్ సెవెంత్ వన్ టండ్రా శీతోష్ణ స్థితి. ఇది ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా తక్కువ. చెట్లు పెరగడానికి ఇవి అననుకూలం. ఇక్కడి ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తర రష్యా. అడవులకు సంబంధించిన భావన గురించి చెప్పుకుందాం. ఇక్కడ విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్లు పొదలతో కూడా నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అంటాం. అంటే ఒక విశాల ప్రాంతం ఉండాలి, సహజ పరిస్థితుల్లోనే చెట్లు పొదలు పెరగాలన్నమాట. అలాంటి ప్రాంతాన్ని మాత్రమే అడవి అంటాము. ఒక ప్రాంతంలోని వర్షపాతము, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ సమతౌల్యత ఈ మొదలైన వాటిని అడవులు ప్రభావితం చేస్తాయి. ఆదిమ జాతుల మనుగడకు అడవులు ప్రధాన స్థావరాలు. కలప, ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు మనకు లభిస్తాయి అడవుల నుండి. అలాగే అడవులు వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవులకు జీవనోపాధులకు నిలయాలు. నెక్స్ట్ అడవుల రకాలు. ఇవి శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించవచ్చు. అవి 1 సతతహరితారణ్యాలు, 2 ఆకురాల్చు అరణ్యాలు, 3 ముళ్ళ అడవులు, 4 మడ అడవులు, 5 పర్వత ప్రాంత అడవులు. ఇప్పుడు సతతహరితారణ్యాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ అధిక సాంవత్సరిక వర్షపాతం ఉంటుంది. అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం. అలాగే ఉష్ణోగ్రత కూడా 22 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు ఉంటాయి. అంటే సతతహరితారణ్యాలు 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం, 22 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. కొమ్మలు విస్తరించబడి గొడుగులా కనిపిస్తాయి. ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండడం వలన వీటిని సతతహరితారణ్యాలు అని పిలుస్తారు. అలాగే ఈ సతతహరితారణ్యాలు అనేవి హిమాలయ ప్రాంతాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ, పశ్చిమ కనుమలైన కేరళలోనూ ఈ అడవులు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఉండే వృక్షజాలం ఏంటి? మహాగని, ఎబోనీ, రోజ్వుడ్, ఐవరీవుడ్ ఇలాంటివన్నీ వృక్షజాతులు ఈ అడవుల్లో పెరుగుతాయి. వివిధ రకాలైన జంతువులు కూడా ఇక్కడ ఉంటాయి. అవి ఏంటంటే లయన్, టైల్డ్ మకాక్, దాన్నే సింహపు తోక కోతి అంటాం. ఇలాంటి వివిధ రకాలైన సరీసృపాలు, అనేక రకాల కీటకాలు కూడా ఈ అడవుల్లో ఉంటాయి. రెండవది వచ్చేసి ఆకురాల్చు అడవులు. ఈ అడవులు 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ వృక్షాలు వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి ఆకులు రాలుస్తాయి. ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఉండే వృక్షజాలం ఏంటి? టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు కనిపిస్తాయి. అలాగే వివిధ రకాలైన జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, పులులు, చిరుతలు, నెమళ్ళు మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడ ప్రధాన జంతుజాలం. నెక్స్ట్ ముళ్ళ మరియు పొద అడవుల గురించి. ఇప్పుడు ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. సతతహరితారణ్యాలు ఏం చెప్పాము? అధిక వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత. ఆకురాల్చు అడవులకి 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే ఆకురాల్చు అడవులు అక్కడ. ఇప్పుడు ముళ్ళ మరియు పొద అడవులు అయితే తక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ శుష్క వాతావరణం కారణంగా ఈ అడవుల్లోని చెట్లు ముళ్ళతోనూ పొదలతోనూ ఉంటాయి. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడి మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ, భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోనూ ఈ విధమైన అడవులు ఉంటాయి మనకి. ఇక్కడ ఉండే వృక్షజాలం ఏంటంటే అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ మరియు రేగు ఇక్కడ వృక్షజాతులు. ఇంకా మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు. ఈ అడవులనే మనం చిత్తడి అడవులను కూడా పిలుస్తాం. ఇది సముద్రాలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడ చెట్లు సముద్ర లవణీయతను అలాగే అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి. భూమి లోపలి నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. అంటే మడ అడవుల్లో వేర్లు పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగి ఉంటాయన్నమాట. అలాగే మడ వృక్షాలు తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలైనవి ఇక్కడ వృక్షజాలం. విలక్షణమైన జంతు సంపద మరియు చేపలను ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే
తీర ప్రాంతాలలోనూ, వెనకకు మరలిన జలాలలోనూ, వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలోనూ ఈ అడవులు మనకు కనిపిస్తాయి. అలాగే పర్వత ప్రాంత అడవులు 5th. ఇప్పుడు పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. చల్లని శీతోష్ణ స్థితి గల ప్రాంతాల్లో ఈ అడవులు విస్తరించాయి. అక్కడి వృక్షాలు ఆకులు సన్నని సూదంటి ఆకారంలోని త్రిభుజాకారంలోనూ ఉంటాయి. మంచు, వర్షం, నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. ఏం వృక్షజాలాలంటే స్పర్, ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ వృక్షాలు పెరుగుతాయి. అలాగే జంతుజాలం అయితే ధ్రువపు జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతుజాలం. ఇక్కడ ఒక టేబుల్ మనకి ఇచ్చారు. అడవుల రకాలు, వాటి ఎక్కడ విస్తరించి ఉన్నాయి, అలాగే అక్కడ పెరిగే వృక్షజాలం, అలాగే అక్కడ ఉండే జంతుజాలం. ఆ టేబుల్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ సతత హరితారణ్యాలు. అవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయని చెప్పుకున్నాం మనం. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలలోని కేరళ. అక్కడ ఉండే వృక్షజాలం మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీవుడ్. మరి జంతుజాలం లయన్, టైల్డ్ మకాక్. ఇంకా ఆకురాల్చు అడవులు వచ్చేసి దీపకల్పపీఠ భూమిలో విస్తరించి ఉన్నాయి. వృక్షజాలం వచ్చేసి టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనము, వేప. ఇక జంతుజాలం జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, పులులు, చిరుతలు, నెమళ్ళు. ఇంకా ముల్ల లేదా పొద అడవులు. ఇవి దక్కన్ పీఠభూమి, భారతదేశ ఎడారి ప్రాంతంలో ఉంటాయి. వృక్షజాలం వచ్చేసి అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్, రేగు. ఇక్కడ ఉండే జంతుజాలం వచ్చేసి ఒంటెలు. ఇంకా మడ అడవులు విస్తరించే ప్రాంతం తీర ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ వృక్షజాలం వచ్చేసి మడ వృక్షాలు, తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న. జంతుజాలం విలక్షణమైన జంతు సంపద మరియు చేపలు ఉంటాయి. అలాగే పర్వత ప్రాంత అడవులేమో చల్లని శీతోష్ణస్థితి గల ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ పెరిగే వృక్షజాలం స్పర్, ఫర్, బిల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ వృక్షాలు. అలాగే జంతుజాలం వచ్చేసి ధ్రువపు జింక, మంచు చిరుత. ఇప్పుడు మనం ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2019 ప్రకారం చెప్పుకుందాం మనం. ఇదేంటంటే భారతదేశంలో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది. ఎంతంట 8,07,276 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ ఇది మొత్తం భూభాగంలో 24.56% ఉంది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం స్థానం 10వ స్థానం. అలాగే భారత ప్రభుత్వము పరిపాలన సౌలభ్యం కొరకు అడవులు 3 రకాలుగా విభజించింది. అవి ఏంటంటే ఒకటి రిజర్వ్ అడవులు, రెండోది రక్షిత అడవులు, మూడోది వర్గీకరించని అడవులు. ఇప్పుడు రిజర్వ్ అడవులు అంటే వేటకు కానీ మేతకు పశువులు మేతకు తీసుకెళ్ళడం కానీ ఇలాంటి కార్యకలాపాలను ఏమీ అనుమతించవు. ఈ అడవులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రక్షిత అడవుల గురించి అయితే ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఇవి. ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. అలాగే వర్గీకరించిన అడవులైతే ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడానికి, అలాగే పశువులు మేపుకోవడానికి అనుమతినిస్తారు. ఇక భారతదేశంలో అడవుల గురించి జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33%, మైదాన ప్రాంతంలో 20%, కొండ ప్రాంతంలో 60% విస్తీర్ణం గల భూమి అడవుల క్రింద ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో అయితే 33% ఉండాలి. అలాగే మైదాన ప్రాంతంలో అయితే 20%, కొండ ప్రాంతాల్లో అయితే 60% ఉండాలి అడవులు. విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉండగా, హర్యానా మాత్రం చివరి స్థానంలో ఉంది. ఇక భారతదేశం మొత్తం భౌతిక విస్తీర్ణం ఎంత అని అడిగితే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ అడవుల గురించి చెప్పుకుందాం. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనగా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అయితే 37,392 చదరపు కిలోమీటర్లు. అదే విస్తీర్ణంలో ఎంత శాతం అంటే 22.94%. వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతంతోనూ, కృష్ణా జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. సాంద్రత రీత్యా అయితే విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలోనూ, కృష్ణా చివరి స్థానంలోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అడవులు ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి.
నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ అడవులను ప్రధానంగా వర్షపాతము, వాతావరణము మరియు నేలల రకం ఆధారంగా 4 రకాలుగా విభజించారు. అంటే ఒకటి వచ్చేసి తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, రెండోది శుష్క లేదా పొడి అనే ఆకురాల్చే అడవులు, మూడవది పొద అడవులు లేదా ముళ్ళ అడవులు, నాలుగవది టైడల్ అడవులు లేదా డెల్టా అడవులు అంటారు. ఇప్పుడు తేమతో కూడిన ఆకురాల్చే అడవుల గురించి చెప్దాం. 125 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు అంటే 125 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి అక్కడ. ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి మరియు సాల వృక్షాలు ఈ అడవుల్లో పెరిగే చెట్లు. రెండవది శుష్క లేదా పొడి ఆకురాల్చే అడవులు. ఇక్కడ మాత్రం వర్షపాతం 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఈ అడవులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్య వృక్షాలు ఏంటంటే మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ మరియు ఎర్రచందనం. ఈ ఎర్రచందనం కడప, చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన వృక్షజాతి. అంటే ఎర్రచందనం ఏ అడవుల్లో పెరుగుతుంది అంటే శేషాచలం అడవుల్లో. ఉత్పత్తి మరియు ఎగుమతులలో ఈ వృక్షానికి ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం ఉంది. మూడవది చిట్టడవులు. 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఎక్కువ కాదు, తక్కువ. 75 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ఈ చిట్టడవులు ఉంటాయి. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలో ఈ అడవులు పెరుగుతాయి. ఈ అడవులలో తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప మొదలైన చెట్లు పెరుగుతాయి. కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని IUCN అంటే ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ ఇది అరుదైన జాతిగా తెలియజేసిందనమాట. అంటే శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం ఎక్కడుందంటే కడప. అక్కడ ఉండే అరుదైన జాతి ఏంటంటే కలివికోడి. మడ అడవు లేదా డెల్టా అడవుల గురించి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. ఈ తీరం వెంబడి ఈ మడ అడవులు ఉంటాయి. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ప్రాంతం. ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, ప్రతి తీగ, పలబడి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి. ఇక్కడ ఉండే జంతువులు అంటే ముంగీస, గ్రద్ద, ఊడత, అడవి దుప్పి, చారల ఉడత, ఎలుగుబంటి మొదలైన వివిధ రకాల జంతువులకు ఆంధ్రప్రదేశ్ అడవులు నివాసాలు. వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించడానికి 13 వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు 3 జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయి. ఇక్కడ చిన్న టేబుల్ని మనం చూద్దాం. అడవులు ఇవి తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఇవి ఎక్కడుంటాయి? శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి. ఇక్కడ ఉండే వృక్షజాలం వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి, సాల. చూడండి, ఇది సెకండ్ వన్ శుష్క ఆకురాల్చే అడవులు. ఇది కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఇక్కడ ఉండే వృక్షజాలం మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ, ఎర్రచందనం. చిట్టడవులు ఇవి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఉంటాయి. ఇవి తుమ్మ, బులుసు, రేగ, చందనం, వేప. మడ అడవులు లేదా డెల్టా అడవులు ఇవి తూర్పుగోదావరిలోని కోరంగి ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ ఉండే వృక్షజాలం ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, ప్రతితీగ, బలబడి తీగ. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల గురించి చెప్దాం. కొన్ని గిరిజన సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తిస్తారు. వారు బోండోలు, చెంచులు, కొండారెడ్లు, కొండ సవరలు. వీరు కాక గోండు, ఎరుకల మరియు యానాదులు అనబడే మరికొంతమంది ఆదిమ జాతుల వారు కూడా ఉన్నారు. ఇక్కడ చెంచుల గురించి కొంచెం ఇచ్చారు. చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాషను మాట్లాడతారు. వీరు ఏ అడవిలో ఉంటారంటే నల్లమల అడవుల్లో ఉంటారు. ఇంకా అటవీ చట్టాలు స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు 1864 మరియు 1878లో 2 చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేశారు. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించారు. గిరిజనులను సంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టాలు అనుమతించలేదు. రిజర్వ్ అడవుల్లోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు. రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. అలాగే 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ పునరుజ్జీవనం
అడవుల అభివృద్ధిలో గిరిజనులు భాగస్వామ్యం చేయడం అనేవి ముఖ్యమైన అంశంగా ప్రకటించారు. 1988 జాతీయ అటవీ విధానం ప్రకారం గిరిజనులు భాగస్వామ్యం చేయడం ముఖ్యమైన అంశంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని స్థానిక గిరిజనులు భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుతం ఎకో టూరిజం విధానాన్ని బలోపేతం చేస్తుంది. ఇక్కడ కొన్ని చట్టాల గురించి చెప్పుకుందాం. దాని లక్ష్యాలు: 1894 అడవుల చట్టం, ఇది ఆదాయ వసూలు దీని లక్ష్యం. 1950లో అడవుల పండుగ, ప్రతి భారతీయుడు ఒక చెట్టు నాటాలనేది దీని లక్ష్యం. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచాలి. 1980 వన సంరక్షణ చట్టం ప్రకారం జీవ వైవిధ్యాన్ని కాపాడడం. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, తెగల హక్కులు, భూములను గుర్తించుట, పర్యావరణ సమతుల్యత లక్ష్యం అన్నమాట. ఇంకా అడవుల యొక్క ఉపయోగాలు: మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, చెట్ల వేర్లు మృతికా క్రమక్షయాన్ని అరికడతాయి. అటవీ హక్కుల చట్టం 2006 ఇది ఏం చెప్తుంది? గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో మనం దీన్ని పిలుస్తాం. 2006 డిసెంబర్లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది. తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న అటవీ నివాసి షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది. ఈ చట్టం ఎఫ్డిఎస్టి, ఓటీఎఫ్డిలకు సుస్థిర ఉపయోగము, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతౌల్య నిర్వహణ బాధ్యతలను, అధికారాన్ని కట్టబెడుతుంది. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైన ఎఫ్డిఎస్టి, ఓటీఎఫ్డిలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి అది ప్రయత్నిస్తుంది. ఇంకా వన సంరక్షణ, సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వన సంరక్షణ కొరకు వన మహోత్సవం వంటి కార్యక్రమాలను రూపొందించబడుతున్నాయి. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను, విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ఇక్కడికి 7th క్లాసు అడవుల లెసన్ కంప్లీట్ అయింది.